హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాల సురేంద్రారెడ్డి. ఈరోజు మనం 8th జూన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇవాళ కరెంట్ అఫైర్స్ చూడబోయే ముందు ఎప్పట్లాగానే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. యువాన్ ట్యాబ్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతం యువాన్ ట్యాబ్ స్కీమ్ అనేటువంటి స్కీము స్టూడెంట్స్ కోసం ట్యాబ్లెట్స్ ఇచ్చేటువంటి స్కీమ్ని లాంచ్ చేసింది? మనం నిన్న డిస్కస్ చేసాం. లడాక్. విచ్ వాజ్ ద హోస్ట్ కంట్రీ ఫర్ దిస్ ఇయర్స్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే సెలబ్రేషన్స్? ఈ సంవత్సరం జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా జూన్ 5 వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే. అయితే ఈ సంవత్సరం ఆతిథ్యం వహిస్తున్నటువంటి దేశం ఏది అని అడుగుతున్నాడు. పాకిస్తాన్ మనం చూసాం. The Consumer Confidence Index, which has recently fallen to a record low, is released by which organization? కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ గురించి మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. ఆర్బీఐ ఈ సర్వే చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇందులో కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ అని, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ అని రెండు ఉంటాయని మాట్లాడుకున్నాం. కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఎంతగా దిగజారింది? 48.5కి దిగజారింది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ 96.4కు పడిపోయింది. 100 కంటే ఎక్కువ ఉంటే ఆప్టిమిజం అని, 100 కంటే తక్కువ ఉంటే పెసిమిజం అని. అంటే 100 కంటే ఎక్కువ ఉంటే ఆశావహ ధోరణి, 100 కంటే తక్కువ ఉంటే నిరాశావహ ధోరణి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ పాకిస్తాన్ చూస్తున్నాం కదా. పాకిస్తాన్ ఈ మధ్య సొంతంగా చైనా సహాయంతో, సొంతంగానే కంటే చైనా సహాయంతో పాకిస్తాన్లోనే ఒక వ్యాక్సినేషన్ కనిపెట్టింది. పాక్ వ్యాక్ అనే వ్యాక్సినేషన్ డెవలప్ చేసింది. నాచ్ ఫెసిలిటీ విచ్ ఇస్ ఎ న్యూస్ రీసెంట్లీ స్టాండ్స్ ఫర్. ఇది యాక్చువల్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలీజ్ చేసినప్పుడు నాచ్ ఫెసిలిటీని ప్రతిరోజు 24/7 రన్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. సాధారణంగా ఇంతకుముందు నాచ్ ఫెసిలిటీ ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 24/7 వర్కింగ్ ఉండాలి, ఎవ్రీడే నాచ్ ఫెసిలిటీ రన్ అవ్వాలి అని చెప్పి శక్తికాంత్ దాస్ గారు డిసైడ్ చేశారు. అయితే నాచ్ అంటే ఏంటి? నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ఇది దేనికోసం వాడతారంటే, ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, అందులో ఎంప్లాయీస్ అందరికీ ఒకే రోజు, ఉదాహరణకు ఆ మంత్ ఎండ్లో వర్కింగ్ డే శాలరీస్ పడతాయి కదా చాలా కంపెనీస్లో. సో అది ఎలా పడతాయి? నాచ్ ఫెసిలిటీని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ కంపెనీస్ అయితే నాచ్ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటాయి. యుటిలిటీ పేమెంట్స్ కావచ్చు, సేవా పన్నులు, యుటిలిటీ పేమెంట్స్, ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి వేతనాలు, ఇలాంటివన్నీ కూడా నాచ్ ఫెసిలిటీ ద్వారా ఆటోమేటెడ్ క్లియరింగ్ జరుగుతుందన్నమాట. అంటే ఒక బ్యాచ్ రన్ అయ్యి ఒకేసారి అందరికీ వాళ్ళ రెస్పెక్టివ్ అమౌంట్స్ని బట్టి పడిపోతుంది. దీన్ని ఇంతకుముందు కేవలం వర్కింగ్ డేస్లో రన్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు రన్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై. మనం నిన్న భారతదేశం యొక్క ఎస్డీజీ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గురించి మాట్లాడాం. 180 దేశాలను సర్వే చేస్తే భారతదేశం యొక్క ర్యాంక్ 168 ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అని మాట్లాడుకున్నాం. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? యాలే యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ ద జాయింట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. సో నేను ఈ అడిషనల్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ నిన్న చెప్పలేదు, సో అందుకే ఈ క్వశ్చన్ అదే పనిగా ఇంక్లూడ్ చేశాను. యాలే యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ ద జాయింట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. ఇవాళ అంటే జూన్ 8న వరల్డ్ ఓషన్స్ డే, ప్రపంచ సాగర దినోత్సవం. ఓషన్స్ అంటే మహాసముద్రాలు, వాటికి సంబంధించినటువంటి డేనే జూన్ 8 అనమాట, 8th జూన్. సో అయితే వరల్డ్ ఓషన్ డేని పురస్కరించుకొని ఇతివృత్తం ఏంటి, థీమ్ ఏంటి? ద ఓషన్, లైఫ్ అండ్ లైవ్లీహుడ్స్. బ్రతకడం కోసం సంపాదించేదాన్ని లైవ్లీహుడ్ అంటారు. సో జీవితం మరియు జీవనాధారం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ వరల్డ్ ఓషన్ డే యొక్క థీమ్. సో ఇక్కడ చూస్తే వరల్డ్ ఓషన్ డే 8th జూన్ జరుపుకుంటారని మాట్లాడుకున్నాం. ఓషన్స్ని భూమి యొక్క లంగ్స్ అని పెట్టి పిలుస్తారు. లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్, భూమి యొక్క ఊపిరితిత్తులు అని చెప్పి పిలుస్తారు. అయితే ఓషన్స్ని లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని ఎవరు పిలిచారు? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి
భూమి యొక్క ఊపిరితిత్తులుగా, నిజమైన ఊపిరితిత్తులుగా మహాసముద్రాలను, ఓషన్స్ని పిలుస్తుందన్నమాట. ఎందుకంటే ఓషన్స్లో చాలా రకాలైనటువంటి ప్లాంట్స్, ప్లాంక్టన్స్ ఉంటాయి. అవి మానవునికి కావాల్సినటువంటి అత్యధిక భాగం ఆక్సిజన్ని అందిస్తున్నాయి. అందువల్ల ఓషన్స్ని లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని యునైటెడ్ నేషన్స్ పిలిచింది. అయితే సాధారణంగా లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని అమెజాన్ ఫారెస్ట్ అంటారు. అంతేకాకుండా రెయిన్ ఫారెస్ట్ అన్నిటినీ కూడా, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని కూడా లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. బట్ యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ని లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని పిలిచింది. ఓషన్స్, వరల్డ్ ఓషన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? మహాసముద్రాల యొక్క ఇంపార్టెన్స్, అవి మనకు ఆహారాన్ని అందించేవిగా గాను, మెడిసిన్స్, ఔషధ మొక్కలు చాలా ఉంటాయి ఓషన్స్లో. వాటి నుంచి ఎన్నో రకాల ఔషధాలను తయారు చేస్తారు. అంతేకాకుండా ఓషన్ నుంచి రకరకాల ఖనిజాలను తీస్తారు, పెట్రోలియం తీస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. సో ఇన్ని రకాలుగా మానవునికి ఉపయోగపడుతున్నటువంటి ఓషన్స్ యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియచెప్పడం, అంతేకాకుండా మానవుని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఓషన్స్కి కలుగుతున్నటువంటి ప్రభావం, అంటే మహాసముద్రాలు, సముద్రాలు ఏ విధంగా మనిషి యొక్క యాక్టివిటీస్ వల్ల, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఇబ్బంది పడుతున్నాయో, పొల్యూట్ అవుతున్నాయో, అందులో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుందో, జీవరాశులు నాశనం అవుతున్నాయో, ప్లాస్టిక్తో పొల్యూట్ అయిపోతున్నాయో, వీటి అన్నిటి గురించినటువంటి అవగాహన మనుషులందరికీ కల్పించడం కోసం వరల్డ్ ఓషన్స్ డే జరుపుకుంటాము. సో ఇక్కడ చూస్తే ఆహారం మరియు ఔషధాలకు అతిపెద్ద వనరు మరియు బయోస్ఫియర్ యొక్క అత్యంత ముఖ్యమైన భాగం. మన బయోస్ఫియర్ అంటే ఏంటి? జీవం ఉన్నటువంటి మొత్తం స్ఫియర్నే బయోస్ఫియర్ అంటారు. సో ఇక్కడ పర్పస్ అని మనం మాట్లాడుకున్నాం కదా. హ్యూమన్ యాక్షన్స్ వల్ల సముద్రాల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, అంతేకాకుండా సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వరల్డ్ ఓషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నింటినీ సుస్థిరంగా అభివృద్ధి చేయడం కోసమై వీటికి సంబంధించినటువంటి అవగాహన పెంపొందించి ఒక ఉద్యమం లాగా, ఒక మూమెంట్ లాగా తీసుకురావడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం వరల్డ్ ఓషన్స్ డేకి. మనం ఇందాక చెప్పుకున్నట్టు మానవునికి కావాల్సినటువంటి 50% కంటే ఎక్కువ ఆక్సిజన్ను ఓషన్స్ అందిస్తున్నాయి. అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని పిలుచుకుంటాము. ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత, మనిషికి కావాల్సినటువంటి రకరకాల ఆహార పదార్థాలు ఓషన్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఓషన్స్ని కాపాడుకుంటేనే ఆహార భద్రత ఉంటుంది. జీవ వైవిధ్యం, ఓషన్స్లో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ కావచ్చు, ఓషన్ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్ కావచ్చు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కావచ్చు, వీటన్నిటిలో రకరకాల జీవరాశులు ఉంటున్నాయి. ఆ జీవరాశులను కాపాడుకోవడం వల్ల మన పర్యావరణంలో జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా పర్యావరణ సమతౌల్యతకు చాలా ఇంపార్టెంట్ ఓషన్స్. పర్యావరణ సమతౌల్యత అంటే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ జరగకుండా ఉండాలి, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి, పొల్యూషన్ అధికంగా అవ్వకుండా ఉండాలి, పర్యావరణ మార్పుల వల్ల కలిగే ముప్పులు కలగకుండా ఉండాలి అంటే పర్యావరణ సమతౌల్యతను కొనసాగించాలి. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్ పెరిగి ఓషన్స్ రైజ్ అయ్యి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్ అన్నీ కూడా మునిగిపోతున్నాయి. మరి సముద్రాల వల్ల పర్యావరణ సమతౌల్యత ఎందుకు ఉంటుంది? 50% కావాల్సిన ఆక్సిజన్ అందిస్తూ 40% కార్బన్ డైఆక్సైడ్ని అవే తీసుకుంటున్నాయి. ఇప్పుడు సముద్రాలను మనం రకరకాలుగా పొల్యూట్ చేస్తున్నాం. వాటి యొక్క క్యాపబిలిటీ తగ్గిపోతుంది. కార్బన్ని సింక్ చేసుకునే క్యాపబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి, తద్వారా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. మనం మాట్లాడుకున్నాం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC ప్రకారం 1.5 డిగ్రీస్ కంటే ఎక్కువ గనక పెరిగితే భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో పర్యావరణ సమతౌల్యతకు ఓషన్స్ చాలా ఇంపార్టెంట్. భూమి మీద సముద్రాలు 71% విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం మీద దొరికేటువంటి వాటర్ సోర్సెస్లో 97% వాటర్ సోర్సెస్ ఓషన్సే అనమాట. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం 40% బొగ్గు పులుసు వాయువును, కార్బన్ డైఆక్సైడ్ను ఓషన్స్ సింక్ చేసుకుంటున్నాయి తమలోకి. ఓషన్స్ మీద ఆధారపడి, అంటే అక్కడ దొరికేటువంటి నీటిలో నివసించేటువంటి జంతువులను వేటాడడం కానీ, చేపలను వేటాడి కానీ, లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి మొక్కలను ఆహారంగా స్వీకరించి మొక్కల నుంచి వచ్చేటువంటి ఔషధాలను అమ్ముకొని ఇలా రకరకాలుగా ఓషన్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాదాపు 300 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు.
అండ్ ప్రపంచం మొత్తం మీద జరిగేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో, అది 90% సముద్రాల ద్వారానే జరుగుతుంది, సముద్రయానం ద్వారానే జరుగుతుంది. భారతదేశం తీసుకుంటే 7,517 కిలోమీటర్లు కోస్టల్ లైన్ కలిగి ఉన్నటువంటి భారతదేశం. మీకు అందరికీ తెలుసు, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లెంగ్త్ ఆర్ లార్జెస్ట్ లెంగ్త్ ఆఫ్ కోస్టల్ లైన్? గుజరాత్. సెకండ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. సో 7,517 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి మన భారతదేశంలో 12 మేజర్ పోర్ట్లు, దాదాపు 200 మైనర్ పోర్ట్స్ ఉన్నాయి. అంటే 12 అతిపెద్ద పోర్ట్లు, 200 చిన్న పోర్ట్స్ ఉన్నాయి, ఓడరేవులు ఉన్నాయి. వీటి ద్వారా 4% స్థూల దేశీయోత్పత్తి లభిస్తోంది. 4% జీడిపికి ఇవి కారణమవుతున్నాయి. ఇంత తీర ప్రాంతం ఉంది కాబట్టి భారతదేశం చైనా తర్వాత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్. చేపలను ఉత్పత్తి చేసేటువంటి 2వ అతిపెద్ద దేశం ఇది భారతదేశం. కాకపోతే మనిషి యొక్క కార్యకలాపాల వల్ల 39% కోస్టల్ ఏరియా సివియర్గా డిస్ట్రాయ్ అయింది, చాలా దారుణంగా నాశనమైంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? జాతీయ తీర ప్రాంత పరిశోధన సంస్థ NCCR, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్. సో యాజ్ పర్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ 39% ఆఫ్ కోస్టల్ ఏరియాస్ ఆర్ సివియర్లీ డిస్ట్రాయిడ్. వెరీ ఇంపార్టెంట్. సో మరి కోస్టల్ ఏరియాస్ కూడా మనం ఇంతగా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే మనం దేని మీద అయితే ఆధారపడి ప్రపంచంలోకి వెళ్ళా 2వ అతిపెద్ద ఫిష్ ప్రొడ్యూసర్గా పేరుగాంచుకున్నామో అది కూడా మన నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ సముద్రాలు, అందులో నివసించేటువంటి జీవజాతులు, మొక్కలు, సముద్రం యొక్క పర్యావరణం యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా. వీటన్నిటికీ సంబంధించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఓషన్స్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14. దిస్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ అండర్ వాటర్. వెరీ ఇంపార్టెంట్. మీకు న్యూస్లో ఏవైతే టాపిక్స్ వస్తూ ఉంటాయో దానికి రిలేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దాని మీద దృష్టి పెడుతూ ఉండండి. అవే మీకు గుర్తుంటాయి. అదే పనిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నింటినీ బై హార్ట్ చేస్తే గుర్తుండొచ్చుగాక, బట్ ఎప్పటికప్పుడు న్యూస్లో వస్తున్నప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటే ఏదైతే న్యూస్లో ఉందో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎక్కువసార్లు చూడడం వల్ల ఎగ్జామ్లో తప్పకుండా వెంటనే గుర్తొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే నేను ఎక్కడైతే రిలేటెడ్ ఉంటుందో అక్కడ ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 రిలేటెడ్ టు లైఫ్ బిలో వాటర్. అంటే సముద్రాల్లో ఉన్నటువంటి జీవరాశులు, సముద్రం యొక్క పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యం అన్నమాట. ఈరోజు ఈనాడులో ఒక ఎడిటోరియల్ వచ్చింది, మహాసముద్రాలకు మానవ ముప్పు అని చెప్పి. అంటే మనిషి యొక్క చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్ల మహాసముద్రాలు, సముద్రాలు, నీటి వనరులు, వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎంతగా నాశనం అవుతున్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎడిటోరియల్ వచ్చింది. దీంట్లో ఉన్నటువంటి చాలా వరకు అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను ఇందాక చెప్పుకున్నటువంటి మన డిస్కషన్లో. సో ఫైనల్గా ఈ ఆథర్ ఏం కంక్లూడ్ చేస్తాడు అంటే, మన సముద్రాలను మనం రక్షించుకోవాలి అంటే సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు వేగవంతం చేయాలి. మన తీర ప్రాంత పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకు? 39% తీర ప్రాంతాలు చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యాయని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఇవన్నీ చేయడం ద్వారా మన సముద్రాలను మనం రక్షించుకుంటే, మన తీర ప్రాంతాలను మనం కాపాడుకుంటే, కేవలం వాటిని కాపాడడమే కాక అవి మనకు అందించేటువంటి సహాయంతో మన దేశం కూడా ఆర్థిక అభివృద్ధిలో ముందంజ వేస్తుంది. ఇటీవలే పర్యావరణ దినోత్సవం రోజు మాట్లాడుకున్నాం. పర్యావరణం పాడవడం వల్ల చాలా పాండమిక్స్ కూడా అది కారణమవుతుంది. ముఖ్యంగా కోవిడ్-19 పాండమిక్ లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. పర్యావరణంలో అతిపెద్ద భాగం, ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ బయోస్ఫియర్ ఏంటిది? ఓషన్స్. సో ఓషన్స్ని కూడా కాపాడుకోవడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. For our food security and also health security, we have to conserve and we have to protect our oceans and also make sure that these oceans are sustainable. Vaccination policy. సో నిన్న ప్రధానమంత్రి మోడీ గారు కీలక ప్రకటన చేశారు. అది దేనికి సంబంధించి అంటే వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి. సెంట్రల్ గవర్నమెంట్ తన వ్యాక్సినేషన్ పాలసీ చాలా ఎక్స్పర్ట్స్ గ్రూప్తో తయారు చేసింది. దీంట్లో సుప్రీంకోర్టు యొక్క జోక్యం ఉండకూడదు అని చెప్పి 218 పేజీల అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ అఫిడవిట్లో పేర్కొంది అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అయితే సుప్రీంకోర్టు ఇటీవలే
చాలా క్వశ్చన్స్ అడిగింది, చాలా ప్రశ్నలు అడిగింది. ఏమని, మీ వ్యాక్సినేషన్ పాలసీ అంత స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు ఎందుకు వ్యాక్సిన్ల కొరత ఉంది, ఇప్పుడు మీరెందుకు ఒక ప్రైస్తో పర్చేస్ చేశారు, స్టేట్స్కి ఎందుకు వేరే ప్రైస్ లభిస్తుంది, ఎక్కువ ప్రైస్ ఎందుకు స్టేట్స్ పెట్టి కొనాలి, హెల్త్ కేర్ వర్కర్స్కి 45 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి ఫ్రీగా మీరు వ్యాక్సినేషన్ ఇచ్చారు, 18 ఇయర్స్ టు 44 ఇయర్స్ వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి పర్చేస్ చేయాలి వ్యాక్సిన్స్ని. సుప్రీంకోర్టు ఏ బేసిస్ మీద చెప్తుంది డబ్బులు పెట్టి పర్చేస్ చేయాలని చెప్పి? 18 to 44 ఇయర్స్ వాళ్ళని స్టేట్స్నే పర్చేస్ చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్స్ని. బట్ దానికి కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది, అన్ని స్టేట్స్ కూడా దాదాపు ఫ్రీగా ఇస్తున్నాయని చెప్పింది. అది వేరే విషయం. అండ్ కోవిన్ యాప్ గురించి కూడా మాట్లాడింది. కోవిన్ యాప్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్తున్నారు. మరి గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యులు, డిజిటల్ డివైడ్ ఉంది, డిజిటల్ అక్షరాస్యత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి వాళ్ళు కోవిన్ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోగలుగుతారు? సో ఇలాంటి చాలా ప్రశ్నలు సంధించింది. దానికి ఈ నెల 20వ తేదీలోపు వాళ్ళు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. కానీ ఇంతకంటే ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కీలక ప్రకటన చేశారు. దేనికి సంబంధించి మనం చూద్దాం. 18 ఏళ్ళ పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఫ్రీనే. అండ్ రాష్ట్రాలపైన కూడా భారం ఏమీ లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంటే ప్రొక్యూర్ చేసి రాష్ట్రాలకు సప్లై చేస్తుంది. ఎంత శాతం ప్రొక్యూర్ చేస్తుంది? 75% సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి రాష్ట్రాలకు ఇస్తే 25% ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాయిస్తుందన్నమాట. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్ యొక్క ప్రైస్ని ఎంత ధరకు నిర్ణయించవచ్చు? వ్యాక్సిన్ ప్రైస్తో కలిపి 150 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మనం మాట్లాడుకున్నాం. అందరికీ కూడా 5 కేజీల వీట్ లేదా రైస్, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ప్రతి వ్యక్తికి 5 కేజీలు నెలకు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. దీన్ని నవంబర్ వరకు, దీపావళి వరకు ఎక్స్టెండ్ చేశారు ప్రధానమంత్రి గారు. సో ఓవరాల్గా ఇంతకు ముందు ఏదైతే వ్యాక్సినేషన్ పాలసీ అనుసరించిందో, మే 1కి ముందు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏదైతే పాలసీ అనుసరించిందో దానికే తిరిగి వెళ్ళింది సెంట్రల్ గవర్నమెంట్. మే 1 తర్వాత రాష్ట్రాలను పర్చేస్ చేయమనింది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంటే ప్రొక్యూర్ చేసేది వ్యాక్సిన్స్ని. ఇప్పుడు తిరిగి అక్కడికే వెళ్ళింది. ఇది ఎప్పటి నుంచి ఈ పాలసీ అమలవుతుందంటే జూన్ 21, ఈ నెల 21వ తేదీ నుంచి ఈ పాలసీ అమలవుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ వ్యాక్సినేషన్ విషయంలో కొన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మనకు అందులో ఎగ్జామ్కి యూజ్ అయ్యేవి మాట్లాడుకుందాం. 2014లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కేవలం 60% మాత్రమే సక్సెస్ ఉంది. కేవలం 60% మందికి మాత్రమే ఇమ్యునైజేషన్ అవైలబిలిటీలో ఉంది. ఇమ్యునైజేషన్ అంటే టీకాలు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్. మిషన్ ఇంద్రధనుష్ మీకు అందరికీ తెలుసు. 7 రకాల వ్యాక్సిన్స్ని పిల్లలందరికీ ఇవ్వడం కోసం స్టార్ట్ చేసింది నరేంద్ర మోడీ గవర్నమెంట్, మిషన్ ఇంద్రధనుష్. తర్వాత దీంట్లో మిగతా వేరే వ్యాక్సిన్స్ని కూడా జాయిన్ చేస్తూ వచ్చారు. 2014లో మేము అధికారంలోకి వచ్చే ముందు 60% మాత్రమే ఉన్నటువంటి కవరేజ్ మేము వచ్చిన తర్వాత కేవలం 5-6 ఏళ్లలోపే 90% వరకు తీసుకెళ్ళాం. అంతేకాకుండా ఏదైనా ఒక వ్యాక్సిన్ ఫారిన్ కంట్రీస్లో తయారైతే అది ఇండియాకు రావడానికి దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టేది మేము అధికారంలోకి రాకముందు, అంటే బిఫోర్ 2014. ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన వ్యాఖ్యలు. అయితే మేము వచ్చిన తర్వాత కేవలం 2 ఏళ్లలోపే భారతదేశంలోనే 2 వ్యాక్సిన్లు మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారయ్యాయి. 2 వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారయ్యాయి. ఏవేవి మనందరికీ తెలుసు, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. సో దానికి ప్రధానమైన కారణం ఏం చెప్పారు? మేము హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరీలో తయారు చేసేటువంటి సైంటిస్టులకు కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, మేము కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాము. వాళ్ళకు ఫండింగ్లో కూడా హెల్ప్ చేశాము, వాళ్ళ R&D యాక్టివిటీస్లో అండ్ వాళ్ళ క్లినికల్ ట్రయల్స్లో. అందువల్లే వాళ్ళు తొందరగా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగారు ఇప్పుడు మన దేశంలో లభిస్తున్నటువంటి వ్యాక్సిన్స్. మరి ఎందుకు మేము డీసెంట్రలైజేషన్ పాలసీ, అంటే ముందేమో మే 1కి ముందేమో వ్యాక్సిన్స్ అన్నీ సెంటరే ప్రొక్యూర్ చేసి అందరికీ మేము ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. తర్వాత స్టేట్స్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే చాలా రాష్ట్రాలు మమ్మల్ని రిక్వెస్ట్ చేశాయి, మమ్మల్ని క్వశ్చన్ చేశాయి. నిజానికి ఏమని, సెంట్రల్ పాలసీ ఎందుకు తీసుకుంటున్నారు, రాష్ట్రాలకు ఎందుకు సార్వభౌమాధికారాన్ని మీరు ఇవ్వట్లేదు, సో డీసెంట్రలైజ్ చేస్తే కనుక మేము డిసైడ్ చేస్తాం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయాలో అని చెప్పి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్వశ్చన్ చేయడం వల్ల మాత్రమే మేము రాష్ట్రాలకే ఆ అధికారాలు ఇచ్చి డీసెంట్రలైజ్ చేశాం తప్ప మాకు ముందు ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలు మమ్మల్ని అడుగుతున్నాయి కాబట్టి మేము మళ్ళీ సెంట్రలైజ్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది ఈనాడులో వచ్చినటువంటి వ్యాక్సిన్ విధానానికి చికిత్స అనే పేరుతో వచ్చినటువంటి ఎడిటోరియల్.
ఈ ఎడిటోరియల్లో ఏం పాయింట్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి పాయింట్స్తో పాటు కోవిన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమీ మాట్లాడలేదన్న విషయం ప్రస్తావించారు. మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేసింది. మనం కరెంట్ అఫైర్స్లో క్లియర్గా మాట్లాడుకున్నాం. డిజిటల్ డివైడ్ ఏ విధంగా ఉందో స్టాటిస్టిక్స్తో సహా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. గ్రామాల్లో ఎంతమందికి కంప్యూటర్ ఫెసిలిటీ ఉంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, అంతేకాకుండా పట్టణాల్లో కూడా ఎంత గ్యాప్ ఉంది, నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు. సో వీటన్నిటి డేటా మీద సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది. కానీ నిన్న ప్రధానమంత్రి మోడీ గారి అనౌన్స్మెంట్లో కోవిన్కి సంబంధించినటువంటి ఎటువంటి మెన్షన్ లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. నిజంగానే కేంద్రానికి చిత్తశుద్ధి ఉండి వ్యాక్సిన్ తయారీలో లేదా వ్యాక్సిన్ను ప్రొక్యూర్ చేసుకోవడంలో ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కావచ్చు, ఫారిన్ గవర్నమెంట్స్ నుంచి కావచ్చు ముందు చూపు ఉండుంటే గనక వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత నిదానంగా జరిగేది కాదు. ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ఇంతకుముందే వాళ్ళు ఇస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ వద్దని చెప్పింది. సో ఇవన్నీ కూడా ఉటంకిస్తూ, అంతేకాకుండా ఈ పాలసీ గురించి రచ్చ ఏదైతే ఈ 6 వారాలు జరుగుతుందో రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. వ్యాక్సినేషన్ను డీసెంట్రలైజ్ చేయడం వల్ల వ్యాక్సిన్స్ని ప్రొక్యూర్ చేయడంలో కావచ్చు, వాటిని అడ్మినిస్ట్రేట్ చేయడంలో రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. సో పుణ్యకాలం కాస్త ఈ 6 వారాలు గడిచిపోయింది. ఈ 6 వారాలను కూడా సెంట్రల్ గవర్నమెంటే వ్యాక్సినేషన్ సప్లై చేసి ఎఫెక్టివ్గా కనుక ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని రన్ చేసి ఉంటే కనుక ఇంకాస్త కంటైన్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వ్యాక్సినేషన్ ఇంత మందకొండిగా కొనసాగితే కనుక నూతన ఉత్పరివర్తనాలు అంటే ఏవైతే మ్యూటేషన్స్ చూస్తున్నామో, మనం మాట్లాడుకున్నాం కదండి, వైరస్లో చాలా మ్యూటేషన్స్ వస్తూ ఉన్నాయి. కోవిడ్-19 వైరస్లో వాటినే రకరకాల వేరియంట్స్ అని పిలుస్తున్నారు. WHO ఒక కొత్త నామకరణ విధానాన్ని కనుక్కుంది. అందులో గ్రీక్ ఆల్ఫాబెట్స్ని వాడి పేరు పెట్టే విధానాన్ని చెప్పారు. అందులో డెల్టా వేరియంట్ అంటే B.1.617.2 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి ఉత్పరివర్తనాలు వస్తూ ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ తొందరగా చేయకపోతే కనుక ఈ ఉత్పరివర్తనాలు ఎక్కువ అవుతాయి. అప్పుడు వ్యాక్సిన్స్ కూడా పనిచేయవు. ఎందుకు? ఎక్కువగా ఉత్పరివర్తనాలు చెందినటువంటి వైరస్లు మన ఇమ్యూనిటీని ఎస్కేప్ అవుతున్నాయి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఎస్కేప్ అయ్యి మన బాడీని అటాక్ చేస్తున్నాయి. ఇంద్రధనుష్ గురించి మీరు అంత గొప్పగా చెప్పుకున్నారు. కేవలం 5-6 ఏళ్లలోనే ఇంద్రధనుష్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని 90% కవరేజ్ వరకు మేము తీసుకెళ్ళామని చెప్పి, మరి కోవిడ్-19లో ఆ చిత్తశుద్ధి లేదెందుకు? కోవిడ్-19లో మీరు ఎందుకు ముందు చూపు చూపట్లేదు? అమెరికా, కెనడా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు 2వ వేవ్ స్టార్ట్ అవ్వకముందే ఎవరైతే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ముందే డోసులను బుక్ చేసుకొని పెట్టారు. మరి మీరెందుకు బుక్ చేసుకోలేదు? అయితే ఈ సందర్భంలో నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బయలాజికల్ ఈ హైదరాబాద్కి చెందినటువంటి బయలాజికల్ ఈ ఫార్మసీ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కోర్బేవాక్స్ యొక్క 30 కోట్ల డోసుల్ని ఆల్రెడీ బుక్ చేసుకుంది. కానీ ఈ కోర్బేవాక్స్ ఇంకా 2 phases మాత్రమే ట్రయల్స్ పూర్తయ్యాయి. 3rd phase క్లినికల్ ట్రయల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. భారతదేశం జూన్ 7 నాటికి కేవలం 3.3% మెంబర్స్ మాత్రమే ఫుల్లీ వ్యాక్సినేటెడ్. అంటే 2 డోసులు వేసుకున్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారు జనాభాలో? 3.3% మాత్రమే. మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే దాదాపు అబవ్ 40% వ్యాక్సినేషన్ అయింది. సో చూడండి ఎంత వెనుకబడి ఉన్నామో. మరి ఈ నూతన ఉత్పరివర్తనాలు ఆపాలి అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కోవిడ్ మరణాలు ఆపాలి అంటే, లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నటువంటి తీరును ఆపాలి అంటే మన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇట్ హ్యాస్ టు గో ఎ లాంగ్ వే. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆటోమేటెడ్ వెంటిలేటర్స్ టెక్నాలజీని కనుక్కుంది. అండ్ ఇందులో 3 types ఆఫ్ వెంటిలేటర్స్ని కనిపెట్టింది, ఇస్రో డెవలప్ చేసింది. అవి ఏవేవి అంటే ప్రాణ, వాయు, స్వాస్థ. So what are the 3 different types of ventilators that are developed by Indian Space Research Organization? ప్రాణ, వాయు, స్వస్థ. మనం చూస్తే ఇస్రో కావచ్చు, DRDO కావచ్చు, ఈ కోవిడ్-19 పాండమిక్ సమయంలో హీరోస్ లాగా పనిచేస్తున్నాయి. రకరకాల టెక్నాలజీస్ని కావచ్చు, డయాగ్నోస్టిక్ టెక్నాలజీని కావచ్చు, ట్రీట్మెంట్ టెక్నాలజీస్ కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా హెల్ప్ చేస్తున్నాయి భారతదేశానికి. ఇదే కోవలో ఇస్రో 3 types ఆఫ్ వెంటిలేటర్స్ని డెవలప్ చేసింది. ప్రాణ అంటే ప్రోగ్రామబుల్ రెస్పిరేటరీ అసిస్టెన్స్ ఫర్ ద నీడీ ఎయిడ్. ఇందులో ప్రెషర్ సెన్సార్, ఫ్లో సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, సర్వో యాక్చువేటర్, సో PEEP పాజిటివ్ ఎండ్ ఎక్స్పిరేటరీ ప్రెషర్ కంట్రోల్ వాల్వ్స్, సో ఇవన్నీ ఉంటాయి. ఇది ఆటోమేటెడ్ వెంటిలేటర్ అన్నమాట.
అండ్ వాయు వెంటిలేషన్ అసిస్ట్ యూనిట్. సో ఇదేంటి అంటే అంబియంట్ ఎయిర్ నుంచే, అంటే వాతావరణంలో డైరెక్ట్గా దొరికేటువంటి ఎయిర్ నుంచే వెంటిలేషన్ ఫెసిలిటీ ఇవ్వగలదు. అంతేకాకుండా అది మాత్రమే కాకుండా హై ప్రెషర్ ఆక్సిజన్ సోర్స్ నుంచి కూడా ఇవ్వగలదు. సో 2 రకాలుగా కూడా వెంటిలేషన్ ఇవ్వగలదు. ఏంటది? వాయు వెంటిలేషన్ అసిస్ట్ యూనిట్. వెంటిలేటర్ అంటే ఆర్టిఫిషియల్గా లంగ్స్ చేసే ఫంక్షన్ని ఇవి చేస్తాయన్నమాట. స్వస్థ అనేది ఇంకో టైప్ ఆఫ్ వెంటిలేటర్ డెవలప్ బై ఇస్రో, స్పేస్ వెంటిలేటర్ ఎయిడెడ్ సిస్టమ్ ఫర్ ట్రామా అసిస్టెన్స్. సో ఇది ట్రామా అనగానే మనకు అర్థం అవ్వాలి, ఎమర్జెన్సీ కేసెస్లో వాడేటువంటి వెంటిలేటర్. దిస్ ఈజ్ నాన్ ఇన్వేజివ్. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి వెంటిలేటర్స్ ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇన్వేజివ్ అంటే లోపలికి పైప్స్ పెట్టడం ద్వారా, నాన్ ఇన్వేజివ్ అంటే బయట మాస్కుల ద్వారా. సో స్పేస్ వెంటిలేటర్ ఎయిడెడ్ సిస్టమ్ ఇది ఎమర్జెన్సీ యూజ్లో వాడతారు. అయితే ఈ 3 వెంటిలేటర్స్ యొక్క ప్రోటోటైప్స్ మోడల్స్ని ఎక్కడ తయారు చేశారు? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రోకు సంబంధించినటువంటి స్పేస్ సెంటర్. ఎక్కడుంది ఇది? తిరువనంతపురం, కేరళలోని తిరువనంతపురంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. అయితే నెల్లూరులో ఉన్నటువంటి స్పేస్ సెంటర్ని ఏమని పిలుస్తారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తారు. అడ్వాన్స్డ్ కోవిడ్ టెస్టింగ్ కిట్. మైసూర్ యూనివర్సిటీ అండ్ హైదరాబాద్కు చెందినటువంటి లార్వెన్ బయోలాజిక్స్ వీళ్ళిద్దరూ కలిసి అడ్వాన్స్డ్ కోవిడ్ టెస్టింగ్ కిట్ను ఒకదాన్ని కనిపెట్టారు. ఈ కిట్ ఏం చేస్తుంది అంటే ఇది ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ 2 రకాల టెస్టులు చేయగలదు. చాలా అక్యురేట్గా చేస్తుంది. దాదాపు 90% అక్యురసీ రిజల్ట్స్ ఇస్తుందని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఆర్టీపీసీఆర్ అరౌండ్ 60 to 70% మాత్రమే అక్యురసీతో ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి అడ్వాన్స్డ్ కోవిడ్ టెస్టింగ్ కిట్ 90% అక్యురసీ ఇవ్వగలదని మైసూర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ కిట్ని ఏ విధంగా వాడచ్చు? మన బాడీ ఫ్లూయిడ్స్ ఏవైనా సరే, స్ఫుటం కావచ్చు, నాసెల్ అంటే ముక్కులోని సెక్రెషన్స్ కావచ్చు, సెలైవా నోట్లో నుంచి ఎంగిల్ రూపంలో కావచ్చు, ఏవైనా ఈ నాసెల్ స్వాబ్ శాంపిల్స్ తీసుకొని ఈ కిట్ ద్వారా టెస్ట్ చేయొచ్చు. 90% అక్యురసీ, బోత్ ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్. మీకు తెలిసి 2 రకాల టెస్టులు ఉన్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ అంటే ర్యాపిడ్ టెస్ట్లు, అవి ఇమ్మీడియట్గా ఇస్తుంది. అక్యురసీ ఇంకా తక్కువ ఆర్టీపీసీఆర్ కంటే కూడా. ఏ కంపెనీ సహకారంతో డెవలప్ చేసింది? మైసూర్ యూనివర్సిటీ లార్వెన్ బయోలాజిక్స్. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓపెన్ స్కైస్ ట్రీటీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్రంప్ అమెరికాను వెనక్కి విరమించుకున్నాడు. అంటే ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమెరికా ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి విరమించుకుంది. అయితే ఇప్పుడు పుతిన్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి, అంటే ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి రష్యా కూడా తప్పుకుంటున్నట్టు రష్యాలోని చట్టసభలు ఆమోదముద్ర వేశాయి. ఫైనల్గా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ కూడా ఆమోదముద్ర వేశారు. సో ఇది అందువల్ల న్యూస్లో ఉంది. సో అయితే ఏంటి ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటే? ఒక దేశంలో ఉన్నటువంటి నిఘా విమానాలు, అంటే ఏవైతే సర్వైలెన్స్ ఏరోప్లేన్స్ ఉంటాయో అవి ఇంకొక దేశంలోని మిలిటరీ స్థావరాల పైన దే కెన్ ఫ్లై అనమాట. అంటే అక్కడ ఏవైతే కార్యకలాపాలు జరుగుతుంటాయో, యాక్టివిటీస్ జరుగుతుంటాయో వాటిని ఇవి గమనించవచ్చు. నిఘా విమానాలు లేదా సర్వైలెన్స్ అంటే అంతే కదా. ఇలా ఒక దేశంలోని నిఘా విమానాలు ఇంకో దేశంలోని మిలిటరీ స్థావరాలపై పర్యవేక్షణ చేయవచ్చు. కానీ దే షుడ్ బి అనార్మ్డ్, అంటే దాంట్లోకి ఏమీ ఆయుధాలు ఉండకూడదు అనమాట. సో ఇక్కడ చూస్తే గత ఏడాది ట్రంప్ హయాంలోనే అమెరికా వైదొలిగింది. లాస్ట్ మంత్ బైడెన్ కూడా మేము తిరిగి ఓపెన్ స్కైస్ ట్రీటీలో చేరేది లేదు అని చెప్పి, అందువల్లనే రష్యా కూడా వైదొలిగింది. పుతిన్ దానికి ఆమోదముద్ర వేశారు. అసలు ఎందుకు ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ అమల్లోకి వచ్చింది అంటే అప్పుడున్నటువంటి కోల్డ్ వార్ను ఆపడం కోసం. ఏదైతే ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండిందో 2 అగ్రరాజ్యాల మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ను ఆపడం కోసం ఓపెన్ స్కైస్ ట్రీటీ ఎక్కడ జరిగింది? హెల్సింకీలో జరిగింది. సో హెల్సింకీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్. వెరీ ఇంపార్టెంట్. ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ అయినటువంటి హెల్సింకీలో ఎవరెవరి మధ్య జరిగింది? రష్యా అండ్ నాటో దేశాల మధ్య. మనం నాటో గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఒక దేశ నిరాయుధ నిఘా విమానాలు, అంటే అన్ఆర్మ్డ్ సర్వైలెన్స్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకో దేశం యొక్క మిలిటరీ స్థావరాలపై వెళ్ళొచ్చు. అయితే ఈ ట్రీటీని ఎప్పుడు చేసుకున్నారు అంటే 1992లో జార్జ్ డబ్ల్యూ బుష్, సో అమెరికా అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ డబ్ల్యూ బుష్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఒప్పందాన్ని ముందరుంచింది. 1992లో ఎక్కడ సైన్ చేశారు? హెల్సింకీలో, ఫిన్లాండ్ క్యాపిటల్. అయితే 2002 జనవరి 1న ఇది అమల్లోకి వచ్చింది.
అస్సాం ఘాట్ 6th నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్. అస్సాంలో ఇంతవరకు మొత్తం 5 జాతీయ పార్కులు ఉన్నాయి, 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 6వ నేషనల్ పార్క్ కూడా వచ్చింది. అదేంటి? రైమోనా నేషనల్ పార్క్. ఇది అస్సాంలోని కోక్రఝార్ డిస్టిక్లో ఉంది. రైమోనా వెరీ ఇంపార్టెంట్. అయితే అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? హిమంత బిశ్వ శర్మ. ఆయన ఏమంటున్నాడంటే దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా త్వరలోనే నేషనల్ పార్క్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏవైతే నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ న్యూస్లో ఉంటాయో అవి ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రైమోనా నేషనల్ పార్క్ ఏదైతే 6th నేషనల్ పార్క్ ఉందో దాని యొక్క బార్డర్స్ ఫిఫ్సు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ జిగ్మే సింగే వాంగ్చుక్ నేషనల్ పార్క్ ఇవి ఎక్కడున్నాయి? భూటాన్లో ఉన్నాయి. వీటితో బార్డర్స్ పంచుకుంటుంది రైమోనా నేషనల్ పార్క్. మరి ఇది 6th నేషనల్ పార్క్ అయితే వాట్ ఆర్ ద 5 నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం? మిగిలిన 5 జాతీయ పార్కులు అస్సాంలో ఏవే ఉన్నాయి? మనకు తెలుసు మనస్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, ఒరాంగ్ నేషనల్ పార్క్, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అండ్ నమేరీ నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్. మనస్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, ఒరాంగ్ నేషనల్ పార్క్, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, నమేరీ నేషనల్ పార్క్. ఇవన్నీ 5 నేషనల్ పార్క్స్. 6వది రైమోనా నేషనల్ పార్క్స్. వెరీ ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ. దిస్ న్యూస్ ఈజ్ అబౌట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్. ఒడిషాలోని ఒక గ్రామంలో భితర్కనికా నేషనల్ పార్క్ యొక్క ప్రాంతంలో సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఒకటి ఇలా తేలుతూ కనిపించింది. అంటే ఇది మరణించి ఆ రివర్లో తేలుతూ కనిపించింది. ఏ రివర్లో అంటే పటశాల రివర్లో సిలపోఖారి విలేజ్ ఏదైతే భితర్కనికా నేషనల్ పార్క్ రీజియన్లో ఒడిషా రాష్ట్రంలో ఉందో అక్కడ ఒక సాల్ట్ వాటర్ క్రొకడైల్ చనిపోయి ఇలా తేలుతూ కనిపించింది అనమాట. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు కావచ్చు, భితర్కనికా నేషనల్ పార్క్ అధికారులు కావచ్చు చాలా షాక్కు గురయ్యారు. ఎందుకు? సాల్ట్ వాటర్ క్రొకడైల్ యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది భారతదేశంలో. బట్ అంతర్జాతీయంగా చూస్తే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీని యొక్క రెడ్ లిస్ట్లో సాల్ట్ వాటర్ క్రొకడైల్ యొక్క స్టేటస్ ఏంటి? లీస్ట్ కన్సర్న్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎక్కడ చనిపోయినటువంటి సాల్ట్ వాటర్ క్రొకడైల్ కనిపించింది? ఒడిషాలోని భితర్కనికా నేషనల్ పార్క్లో. వెరీ ఇంపార్టెంట్. ఒడిషా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏవైతే 3 స్పీసీస్ ఆఫ్ క్రొకడైల్ స్పీసీస్ ఇండియాలో ఉన్నాయో ఏంటవి? ఘరియాల్, ముగ్గర్, సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. ఈ 3 కూడా ఒడిషా రాష్ట్రంలో లభిస్తాయి. సో ఒడిషా ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా విత్ ఆల్ క్రొకడైల్ స్పీసీస్. సో వెరీ ఇంపార్టెంట్. ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఏదైతే ఉందో IUCN స్టేటస్ ఏమని చూసాం? లీస్ట్ కన్సర్న్. అయితే మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వెరీ ఇంపార్టెంట్. ఇందులో షెడ్యూల్ 1లో ఉంది. షెడ్యూల్ 1 and 2 వాటిని వేటాడడం అనేది నిషేధం, ప్రొటెక్టెడ్ స్పీసీస్ అనమాట. సో షెడ్యూల్ 1లో ఉంది సాల్ట్ వాటర్ క్రొకడైల్. వెరీ ఇంపార్టెంట్. ఐ ఫ్యామిలియా టు ఐడెంటిఫై మిస్సింగ్ పర్సన్స్. ఐ ఫ్యామిలియా అనేటువంటి ఒక గ్లోబల్ డేటాబేస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటాబేస్ని ఎవరు లాంచ్ చేశారు? ఇంటర్పోల్ లాంచ్ చేసింది. వాట్ ఈజ్ ఇంటర్పోల్? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఏది? ఇంటర్పోల్. సో వీళ్ళు ఏం లాంచ్ చేశారు? ఐ ఫ్యామిలియా. ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కనిపెట్టడం కోసం. ఏ విధంగా? వాళ్ళ యొక్క ఫ్యామిలీ DNA ద్వారా. ఈ ఐ ఫ్యామిలియాలో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక గ్లోబల్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్లో అందరి యొక్క DNA ప్రొఫైల్స్ నోట్ చేయబడి పడతాయి. అంతేకాకుండా మ్యాచింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎందుకు? ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ DNAతో మ్యాచింగ్ సాఫ్ట్వేర్ రన్ చేస్తారు. అంతేకాకుండా ఇంటర్ప్రిటేషన్ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా మ్యాచ్ అయితే వాళ్ళను ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించాలి. సో ఇలా ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం లాంచ్ చేశారు ఐ ఫ్యామిలియా. ఇంటర్పోల్ గురించి మనం మాట్లాడుకుంటే మిస్సింగ్ పర్సన్స్కి సంబంధించినటువంటి ఇంటర్పోల్ నోటీస్ ఏది? వెరీ ఇంపార్టెంట్. ఎల్లో నోటీస్. ఎవరైతే అంతర్జాతీయంగా వాంటెడ్ ఉంటారో, వాంటెడ్ క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్పోల్ ఏం నోటీస్ జారీ చేస్తుంది? రెడ్ నోటీస్ జారీ చేస్తుంది. అదే మిస్సింగ్ పర్సన్స్ కోసం అయితే ఎల్లో నోటీస్. వెరీ ఇంపార్టెంట్. ఈ నోటీసులు ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్పోల్ అంటే ఇందాక చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇందులో 194 దేశాలు మెంబర్స్గా ఉంటాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లియోన్, ఫ్రాన్స్ అనమాట.
ఫ్రాన్స్లో ఉన్నటువంటి లియోలో ఉంటుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం. 1923లో దీన్ని స్టార్ట్ చేశారు, ఏర్పాటు చేశారు. 1956లో ఇంటర్పోల్గా అది నామకరణం చెందింది. ముందు ఏ పేరుతో ఉండేది? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ అనేటువంటి పేరుతో ఉండేది. ఇంటర్పోల్గా ఎప్పుడు దాని పేరుని చేంజ్ చేసుకుంది? 1956లో. అయితే భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది? 1949లో జాయిన్ అయింది ఇంటర్పోల్లో. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్పోల్. NTPC joined CEO water mandate. ఈ CEO వాటర్ మ్యాండేట్ అంటే ఏంటి? CEO వాటర్ మ్యాండేట్ అంటే ఇట్స్ అన్ ఇనిషియేటివ్ టు మొబిలైజ్ బిజినెస్ లీడర్స్ ఆన్ వాటర్ సెక్యూరిటీ అండ్ శానిటేషన్. నీటిని సెక్యూర్ చేయడం కోసం మరియు పరిశుభ్రమైన నీరు అందరికీ అందించడం కోసం ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. ఏంటది? UN గ్లోబల్ కాంపాక్ట్. ఏం ఇనిషియేషన్ అది? CEO వాటర్ మ్యాండేట్. దీని ద్వారా ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, CEOs కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తారు. దేనికోసం? వాటర్ సెక్యూరిటీని అచీవ్ చేయడం కోసం. వాటర్ సెక్యూరిటీ అంటే ప్రపంచంలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. సో నీటిని కాపాడుకోవడం, నీటిని సెక్యూర్గా ఉండేలా, సేఫ్గా ఉండేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ లీడర్స్ని ఎందుకు మొబిలైజ్ చేయాలి అంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇంజన్స్, మెషిన్స్ రన్ అవుతూ ఉంటాయి. అక్కడ వాటర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అక్కడ కనుక వాటర్ను ఆప్టిమైజ్ చేయగలిగితే, అంటే కావాల్సినంత వాటర్ మాత్రమే వాడుకోవడం, వాటర్ను సేఫ్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తూ వాడుకోవడం, వాటర్ వేస్టేజ్ లేకుండా చూసుకోవడం, అంటే రీయూజ్ చేయడం, రీసైకిల్ చేయడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాటర్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో సేవ్ చేస్తే ఎక్కువగా వాటర్ సేవ్ అవుతుంది. వాటిని రీయూజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు. సో దీన్ని అచీవ్ చేయడం కోసం CEO వాటర్ మ్యాండేట్ని ఎవరు లాంచ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్. అయితే వాట్ ఈజ్ UN గ్లోబల్ కాంపాక్ట్ మనం చూద్దాం ఇప్పుడు. UN గ్లోబల్ కాంపాక్ట్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ వాలంటరీ ఇనిషియేటివ్. ఇది దేనికోసం స్టార్ట్ చేశారు అంటే, మానవుని యొక్క హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో, మనకు తెలుసు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఒకటి ఉంది. అది అందించినటువంటి హ్యూమన్ రైట్స్ కొన్ని ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ యొక్క కొన్ని గోల్స్ ఉన్నాయి. మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, ఇంతకు ముందు ఉన్నటువంటి మిలీనియల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, ఇలా రకరకాల ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు ఉన్నాయి. వాటిని అచీవ్ చేయడానికి అండ్ మనిషి యొక్క హ్యూమన్ రైట్స్ని అతనికి అందించేలా పాటుపడడం కోసం ఏర్పాటు కాబడినటువంటి ఒప్పందం లేదా ఇనిషియేటివే UN గ్లోబల్ కాంపాక్ట్. ఇందులో ఎవరెవరు మెంబర్స్గా లేదా పార్టిసిపెంట్స్గా ఉంటారు? 13,000 కార్పొరేట్ పార్టిసిపెంట్స్ ఉన్నాయి. మనం ఇందాకే మాట్లాడుకున్నట్లు ఇది కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. అంటే ఇందులో దాదాపు 13,000 కార్పొరేట్ పార్టిసిపెంట్స్ ఉంటారు అండ్ ఇతర భాగస్వాములు కూడా ఉంటారు. మొత్తం వీళ్ళు ఎన్ని దేశాలకు చెందినటువంటి వాళ్ళు? 170 దేశాలలో విస్తరించి ఉన్నటువంటి 13,000 కార్పొరేట్ పార్టిసిపెంట్స్ ఉంటారు. వీళ్ళందరి ద్వారా ఏం అచీవ్ చేయాలనుకుంటుంది? యూనివర్సల్ సస్టైనబిలిటీ ప్రిన్సిపల్. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిని డెవలప్ చేయడం, ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలను సాధించడం, దీని యొక్క మెయిన్ మోటో అనమాట. మరి ఇది బైండింగ్ ఆర్ నాన్ బైండింగ్ అంటే, ఇందులో ఏదైనా ఒక అగ్రిమెంట్ కానీ రూల్ కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదా? దిస్ ఈజ్ వాలంటరీ ఇనిషియేటివ్. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాటిస్తున్నారే తప్ప దిస్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ద మెంబర్స్ అనమాట. ఇందులో భాగంగా 10 ప్రిన్సిపల్స్ని ఇది ప్రమోట్ చేస్తూ ఉంది. ఇందులో వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్లో, ఇందులో కార్పొరేట్ పార్టిసిపెంట్స్ ఉంటారని మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్లో ఈ UN గోల్స్ని అచీవ్ చేయడం కోసం మొత్తం 10 ప్రిన్సిపల్స్ని ఇది ప్రతిపాదించి వాటిని మెయిన్ స్ట్రీమ్ చేయదలుచుకుంది. అంతేకాకుండా బ్రాడర్ UN గోల్స్ని క్యాటలైజ్ చేయడం కోసం, అంటే ఫాస్ట్గా అచీవ్ చేయడానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అది అందిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ UN గ్లోబల్ కాంపాక్ట్. అండ్ CEO వాటర్ మ్యాండేట్ ఇది ఇందాకే మాట్లాడుకున్నాం. ఇది కంపెనీస్కి సహాయ సహకారాలు అందిస్తుంది. దేనికోసం? కాంప్రహెన్సివ్ వాటర్ స్ట్రాటజీస్. ఏవైతే నీటిని మెయింటైన్ చేయడం, ఏ విధంగా మెయింటైన్ చేయడం, దాన్ని రీయూజ్ చేయడం కానీ, రీసైకిల్ చేయడం కానీ, లేదా నీటి వేస్టేజ్ తగ్గించడం కానీ, నీటిని మెయింటైన్ చేయాల్సినటువంటి పద్ధతులను, విధానాలను అమలు చేయడం కోసం ఇది ఆయా కంపెనీలకు మద్దతు అందజేసి తద్వారా వాటర్ సెక్యూరిటీని అచీవ్ చేస్తుంది.
సో దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు పార్ట్నర్ విత్ అదర్ కంపెనీస్, యుఎన్ ఏజెన్సీస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఈ CEO వాటర్ మ్యాండేట్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు? కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, ఐక్యరాజ్య సమితి సంస్థలు ఉంటాయి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే తెలుసు, కొన్ని NGOs కావచ్చు, లేదా రకరకాల హ్యూమన్ రైట్స్ కోసం లేదా పర్యావరణం కోసం పాటుపడేటువంటి సివిల్ సొసైటీ, పౌర సమాజానికి సంబంధించినటువంటి సంస్థలు. ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా ఇదొక వేదికగా ఉంటుంది. దేనికోసం? సమగ్రమైన నీటి పద్ధతులను, విధానాలను అమలు చేయడం కోసం ఏర్పాటు చేయబడిందే CEO వాటర్ మ్యాండేట్. అయితే ఇందులో NTPC కూడా జాయిన్ అయింది, మెంబర్గా జాయిన్ అయింది అన్నది న్యూస్. అండ్ హూ ఈజ్ ద NTPC చైర్మన్? గుర్దీప్ సింగ్. NTPC యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? గుర్దీప్ సింగ్. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ గుర్దీప్ సింగ్. సో ఇప్పుడు ఈ గుర్దీప్ సింగ్ కూడా ఇందులో భాగస్వామి అవుతాడు. అండ్ NTPC ఇదొక పవర్ కార్పొరేషన్ అండ్ ఇదొక మహారత్న కంపెనీ, మీకు అందరికీ తెలుసు. కొన్ని CA పాయింటర్స్ చూద్దాం. INS సంధాయక్, వెరీ ఇంపార్టెంట్. INS సంధాయక్ని ఈ మధ్య డీకమిషన్ చేశారు. ఎక్కడ? విశాఖపట్నం పోర్ట్లో. దిస్ ఈజ్ ఇండియన్ నేవీస్ ఓల్డెస్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్. INS అంటే ఇండియన్ నేవీ షిప్ అని మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే పేరులో ఉన్నట్లుగానే హైడ్రో అంటే ఏంటి? వాటర్. సో మెరీన్ ఎన్వైరన్మెంట్లో అంటే సముద్రాల్లో లేదా మహాసముద్రాల్లో నీటి ప్రాంతాల్లో ఏం చేస్తారు అంటే అక్కడ మెరీన్ నావిగేషన్ అంటే షిప్స్ కానీ ఇవి వెళ్తుంటాయి కదా, వాటికి సంబంధించి ఏవైనా కన్స్ట్రక్షన్స్ చేస్తుంటారు కదా, మెరీన్ కన్స్ట్రక్షన్స్, వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కానీ లేకపోతే అవి కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతులు కానీ సర్వేని కానీ చేస్తుంది హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్. సో ఇది దాదాపు 40 years ఓల్డ్ అనమాట. దాదాపు 200 మేజర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ చేసింది. హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ దేనికోసం చేస్తారు? మెరీన్ నావిగేషన్లో వచ్చేటువంటి సమస్యల గురించి కానీ, లేదా ఏమైనా డ్రెడ్జింగ్ వస్తూ ఉంటుంది. డ్రెడ్జింగ్ అంటే ఈ మట్టి లేదా ఇసుక అంతా కూడా ఒక దగ్గర పేరుకుపోవడం. ఈ డ్రెడ్జింగ్ వల్ల ఏమవుతుంది? షిప్స్కి అది అడ్డం పడుతుంది, నావిగేషన్ లేకుండా అది అడ్డుపడుతుంది అనమాట. సో ఇలాంటి డ్రెడ్జింగ్ కనిపెట్టడం, కన్స్ట్రక్షన్లో కావాల్సినటువంటి ఇండికేషన్స్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం. సో అది ఏంటి? హైడ్రోగ్రాఫిక్ సర్వే. సో దాదాపు 200 మేజర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ చేసింది INS సంధాయక్. ఇంకొక పాయింటర్, CBSE హ్యాస్ కొలాబరేటెడ్ విత్ మైక్రోసాఫ్ట్ టు ఇంట్రడ్యూస్ కోడింగ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ 2021-22 అకాడమిక్ క్యాలెండర్. సో 2021-22 విద్యా సంవత్సరం నుంచి CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, వీళ్ళు మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయ్యి పిల్లలకి కోడింగ్ని కూడా ఒక సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఎలా అడిగే అవకాశం ఉంది అంటే CBSE స్కూల్ చిల్డ్రన్కి కోడింగ్ని ఒక సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. అయితే దీనికోసం ఇది ఏ సాఫ్ట్వేర్ కంపెనీతో కొలాబరేట్ అయింది? దేంతో కొలాబరేట్ అయింది? మైక్రోసాఫ్ట్. అయితే 6th నుంచి 8th క్లాస్ వరకు కోడింగ్ని, 8th నుంచి 12th వరకు డేటా సైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ అనదర్ ఫ్యాక్ట్, global unemployment rate in the year 2022 is estimated to be 5.7%. ప్రపంచంలో నిరుద్యోగిత రేటు 2022 సంవత్సరానికి 5.7%గా ఉండొచ్చు అని ఎవరు అంచనా వేశారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. అండ్ హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్? మనందరికీ తెలుసు, గై రైడర్ ఆర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్. అండ్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్? ILO హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మనందరికీ తెలుసు జెనీవా చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. ILO కావచ్చు, WTO కావచ్చు, WHO కావచ్చు, ఇలాగా. హర్యానా స్కీమ్స్. సో హర్యానా మొన్న పర్యావరణ దినోత్సవం రోజు ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రైట్ ఫ్యాక్ట్స్, ఇందులో అనాలిసిస్ పెద్దగా లేదు. Oxy-1 వెరీ ఇంపార్టెంట్. Oxy-1 అనేటువంటి ఇనిషియేటివ్ని హర్యానా లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 80 ఎకరాల్లో ఫారెస్ట్ని డెవలప్ చేస్తారు. ఇందులో 10 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ని డెవలప్ చేస్తారు. అంటే 10 రకాలైనటువంటి అడవి రకాలను డెవలప్ చేస్తారు 80 ఎకరాల్లో. ఎక్కడ? ఇది హర్యానాలోని కర్నాల్ డిస్ట్రిక్ట్లో డెవలప్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ పేరేంటి? Oxy-1. అంతేకాకుండా కర్నాల్లోనే కాకుండా ఇలాంటి సిమిలర్ ప్రోగ్రామ్నే పంచ్కులాలో కూడా లాంచ్ చేసింది హర్యానా గవర్నమెంట్. అండ్ హూ ఈజ్ ద CM ఆఫ్ హర్యానా? మనోహర్ లాల్ ఖట్టర్. అయితే ఇంకొక స్కీమ్ ఏంటంటే
ప్రాణవాయు దేవతా స్కీమ్. మీకు స్ట్రైట్గా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఆక్సివన్ స్కీమ్ గురించి కానీ లేదా ప్రాణవాయు దేవతా పెన్షన్ స్కీమ్ ఎవరు డెవలప్ చేశారు, ఏ స్టేట్ డెవలప్ చేసింది, ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది అంటే హర్యానా గవర్నమెంట్. ప్రాణవాయు దేవతా పెన్షన్ స్కీమ్ అంటే 2,500 రూపాయలు పెన్షన్ అమౌంట్ అనమాట. దేనికోసం ఇస్తారు? టు మెయింటైన్ ట్రీస్ అబౌవ్ 75 ఇయర్స్. ఏవైతే చెట్లు 75 సంవత్సరాల కంటే వయసు ఎక్కువగా ఉన్నటువంటి వృక్షాలు ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం కోసం 2,500 రూపాయలు పెన్షన్ అమౌంట్ని అలొకేట్ చేస్తుంది. సో దీన్నే ప్రాణవాయు దేవతా పెన్షన్ స్కీమ్ అంటారు. అండ్ పంచవతి ప్లాంటేషన్ స్కీమ్. సో పంచవతి ప్లాంటేషన్ స్కీమ్ కూడా హర్యానా గవర్నమెంటే లాంచ్ చేసింది. ఈ స్కీమ్లో ఏం చేస్తారు, అన్ని విలేజెస్లో దాదాపు చాలా విలేజెస్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారనమాట. అంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని అక్రాస్ ద విలేజెస్ ఇన్ హర్యానా స్టార్ట్ చేసింది హర్యానా గవర్నమెంట్. దీని పేరేంటి? పంచవటి. అసలు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేసింది అంటే న్యాచురల్ ఆక్సిజన్ని మొక్కల నుంచి పెంపొందించడం కోసం, ఆగ్రో ఫారెస్ట్రీని డెవలప్ చేయడం కోసం, ఫారెస్ట్ని రక్షించుకోవడం కోసం. సో జనరల్గా ఫారెస్ట్రీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే దేశంలో పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుంది, కావలసినటువంటి ఆక్సిజన్ అందిస్తుంది. మనకు ఇప్పుడు కోవిడ్-19తో ఊపిరితిత్తులు దెబ్బతిని చాలామంది ఆక్సిజన్ అందక మరణిస్తున్నారు. దానికి ఇంకొక ప్రధానమైన కారణం కూడా ఏముండొచ్చు అంటే మనము రోజు పొల్యూషన్లో ఉండడం వల్ల మన ఊపిరితిత్తులు ఆల్రెడీ చాలా వరకు దెబ్బతింటున్నాయి. మరి కోవిడ్-19 లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు మన ఊపిరితిత్తులు తట్టుకోలేకపోతున్నాయి. సో అయితే అది పక్కన పెడితే ఇప్పుడు ప్రాణవాయువును పెంచడం కోసం, ఆక్సిజన్ సప్లైని పెంచడం కోసం, ఆగ్రో ఫారెస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం వేకెంట్గా ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో అక్కడంతా కూడా ఆగ్రో ఫారెస్ట్రీ అంటే మన అగ్రికల్చర్ లాగానే ఫారెస్ట్రీ అనమాట. వేకెంట్ ల్యాండ్స్లో ప్లాంటేషన్ టైప్ ఆఫ్ మొక్కలు నాటడం ద్వారా ఫారెస్ట్ కవర్ని పెంపొందించడం, దాన్నే ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. సో దీన్ని ప్రమోట్ చేయడం కోసం హర్యానా ఈ స్కీమ్స్ని స్టార్ట్ చేసింది. E100 పైలట్ ప్రాజెక్ట్. ఈ E100 పైలట్ ప్రాజెక్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూణేలో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లాంచ్ చేశారు. ఇందులో అసలు ఈ E100 పైలట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ ఎ నెట్వర్క్ ఫర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇథనాల్. మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. 20% ఇథనాల్ ప్రొడక్షన్ని ఇంతకుముందు టార్గెట్ 2030 ఉండేది, దాన్ని అడ్వాన్స్ చేసి 2023 నుంచి 20% ఇథనాల్తో కూడినటువంటి పెట్రోల్ అమ్మకాలు స్టార్ట్ అవుతాయి. అయితే పూర్తి భారతదేశం మొత్తానికి 2025 లోపు భారతదేశం మొత్తంలో దొరికేటువంటి పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ని అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఇలా అచీవ్ చేయాలి అంటే ఇథనాల్ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ సక్రమంగా జరగాలి దేశవ్యాప్తంగా. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టే, ఆ నెట్వర్క్ని క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టే E100 పైలట్ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ లాంచ్డ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇన్ పుణే టు మార్క్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే. ఆ రోజు సందర్భంగానే రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-25ని లాంచ్ చేశారు నరేంద్ర మోడీ గారు. అంటే 2020-25 లోపల, 2020 నుంచి 25 లోపల ఇథనాల్ బ్లెండింగ్ 20% టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి రోడ్ మ్యాప్ అనమాట. సో ఈ డాక్యుమెంట్ ఏంటి? రోడ్ మ్యాప్ టు అచీవ్ 20% ఇథనాల్ బ్లెండింగ్ బై 2025. సో మీలో ఒకరు సూర్య అనుకుంటే అతని పేరు. సో ఆయన డౌట్ అడిగారు ఏమని, 23 లోపలన 25 లోపల 2025 లోపల ఇథనాల్ బ్లెండింగ్ 20% అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుందా అని చెప్పి. సో దట్ ఈస్ వెరీ వ్యాలిడ్ డౌట్ అనమాట. సో ఆ గెజెట్ నోటిఫికేషన్ కానీ లేకపోతే ఈ రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ చూస్తే కానీ అది క్లారిటీ లేదు. ఎందుకంటే న్యూస్ పేపర్స్లో ఎక్కడా కూడా క్లారిటీ మెయింటైన్ చేయలేదు. అంతకుముందు గెజెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడేమో April 1, 2023 లోపల 20% అచీవ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసింది, ఆయిల్ మినిస్ట్రీ డిసైడ్ చేసిందని మాట్లాడారు. తర్వాత నరేంద్ర మోడీ గారు పూణేలో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు చెప్పినప్పుడు 25 అని, డైరెక్ట్గా 25 అని రాసేశారు. కానీ అక్కడ క్లారిటీ ఏంటంటే April 1, 2023 నుంచి అంచెల వారీగా ఫేజ్ వైజ్గా గ్రాడ్యువల్గా 2025 కల్లా 20% కంప్లీట్గా అచీవ్ చేయాలి. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? April 1, 2023 నుంచే 20% ఇథనాల్ బ్లెండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది గ్రాడ్యువల్గా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల 20% ఇథనాల్ బ్లెండింగ్ అచీవ్ చేయడం కోసం టార్గెట్ అయితే 2025. సో ఈయనెవరు? UNGAకి కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక కాబడ్డారు. సో UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.
ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ అసెంబ్లీకి కొత్తగా అధ్యక్షుడు ఎన్నిక కాబడ్డారు. ఆయన పేరు అబ్దుల్లా షాహిద్. యుఎన్ అధ్యక్షుడు ఎవరు? ఆంటోనియో గుటెరస్. సో యునైటెడ్ నేషన్స్ అధ్యక్షుడు వేరు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడు వేరు. సో యుఎన్జిఏ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరు? అబ్దుల్లా షాహిద్. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? మాల్దీవ్స్కి చెందినటువంటి ఫారిన్ మినిస్టర్. మాల్దీవ్స్ యొక్క విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిదే యుఎన్జిఏ ప్రెసిడెంట్. ఇప్పుడు ఎన్నవ యుఎన్జిఏ జరుగుతోందంటే 76th యుఎన్జిఏ. అయితే భారతదేశం కూడా ఈయనకు ఫేవరబుల్గానే ఓటు వేసింది. ఈయన మొత్తం 3/4 మెజారిటీతో గెలిచారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా. అయితే ఈయన పదవీ కాలం ఎంత ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అధ్యక్షుడు మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరానికి కాను అంటే 76th యుఎన్జిఏ సెషన్కి సంబంధించి అంటే 2021-22కు గాను ఏషియా పసిఫిక్ గ్రూప్ నుంచే మెంబర్ని అధ్యక్షుడిని ప్రెసిడెంట్ని ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయించారు. అంటే టర్న్ ఉంటుందన్నమాట. మొత్తం 5 గ్రూపింగ్స్ ఉంటాయి యుఎన్జిఏలో. ఈ 5 గ్రూపింగ్స్కి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరి టర్న్ వస్తుంది. ఏషియా పసిఫిక్ గ్రూప్లో అంటే ఇదొక రీజనల్ గ్రూప్. ఏషియా పసిఫిక్లో ఉన్నటువంటి దేశాల గ్రూప్కి ఈసారి టర్న్ వచ్చింది. అందులో మాల్దీవ్స్కి చెందినటువంటి అబ్దుల్లా షాహిద్ ఎన్నిక కాబడ్డారు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఫారిన్ మినిస్టర్ ఆఫ్ మాల్దీవ్స్ అబ్దుల్లా షాహిద్. హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 76th యుఎన్జిఏ అసెంబ్లీ. అది 2021-22 సెషన్ అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మాల్దీవ్స్ నుంచి ఎంపిక కాబడినటువంటి మొట్టమొదటి యుఎన్జిఏ ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్లా షాహిద్. ఈయన 3/4 మెజారిటీతో గెలిచారు. 143 ఓట్లు అనుకూలంగా, 48 వ్యతిరేకంగా పడ్డాయి. చెల్లని ఓట్లు ఏవీ లేవు, ఎవరు కూడా యాబ్సెంట్ అవ్వలేదు. సో ఈయన మాల్దీవుల విదేశాంగ మంత్రి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఈ 76th సెషన్కి టర్న్ ఎవరిది వచ్చిందంటే ఏ రీజనల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో వచ్చిందంటే ఏషియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో నుంచి ఒకరిని అధ్యక్షునిగా ఎంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 రీజనల్ గ్రూపింగ్స్ ఏవవి అంటే ఆఫ్రికన్ గ్రూప్. అంటే టర్న్ కనుక ఆఫ్రికన్ గ్రూప్కి వచ్చినప్పుడు ఆఫ్రికన్ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఒకళ్ళు అధ్యక్షుడు అవుతారు. ఏషియా అండ్ ద పసిఫిక్ గ్రూప్, ఇది ఈ గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఈ దేశాల నుంచి ఒకళ్ళు అధ్యక్షుడు అవుతారు. ఈస్టర్న్ యూరోపియన్ గ్రూప్, లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ గ్రూప్ అంటే అది ఇక్కడ ఉంది, వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్స్. సో ఈ 5 గ్రూపింగ్స్ నుంచి ఒక్కో సంవత్సరం ఒకళ్ళకి యుఎన్జిఏ ప్రెసిడెన్షియల్షిప్ దొరుకుతుందన్నమాట. సో ఇప్పుడు ఏషియా అండ్ ది పసిఫిక్ గ్రూప్. సో ఇందులోని మాల్దీవ్స్ నుంచి ఎంపిక కాబడ్డారు యుఎన్జిఏ మొట్టమొదటి మాల్దీవియన్ ప్రెసిడెంట్గా ఎవరు? అబ్దుల్లా షాహిద్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.